హలో గైస్, ఈరోజు జరిగిన బిగ్ బాస్లో మనకి 2 టాస్క్ అంటే ఒక టాస్క్స్ పెట్టినారు కదా. సో ఆ టాస్క్లో నబిల్కి పృథ్వీకి పడుతుంది అనమాట. సో నబిల్ చాలా జెన్యున్గా ఆడుతున్నాడు గేమ్, ఫస్ట్ నుంచి నేను గమనిస్తూ ఉన్నాను. సో నబిల్కి అంటే ఫస్ట్ నుంచి ఏ ఏ టాస్క్ వచ్చినా కానీ తన 100% తను పెట్టి తను ఎంతైతే పెట్టగలుగుతాడో అంత మటుకు పెట్టి ఆడుతున్నాడు అనమాట. సో అదేవిధంగా పృథ్వీకి వస్తే నేను ఫస్ట్ నుంచి గమనిస్తున్నాను పృథ్వీని కూడా. ఏ టాస్క్ అయినా కానీ పక్కన వాళ్ళకి దెబ్బలు తాకేటట్టు, పక్కన వాళ్ళతో గొడవ పడేటట్టు, పక్కన వాళ్ళకి అతని అపోనెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి బాగా గట్టిగా దెబ్బ తాకేటట్టు ఆడుతూ ఉంటాడు అనమాట. సో సేమ్ అదే రిపీట్ అయింది ఇవాళ కూడా. సో ఇవాళ నబిల్కి పృథ్వీకి పడ్డ టాస్క్లో అక్కడ ఉన్న ఫొటోస్ ఎవరి ఫొటోస్ అయితే ఎక్కువ ఉంటాయో సో వాళ్ళకే విన్ ఇస్తామని చెప్పి సో చెప్పడం జరుగుతుంది బిగ్ బాస్. సో అదే విధంగా ఆడుతూ ఉంటారు. సో పృథ్వీ వచ్చేసి నబిల్ని చాలాసార్లు టచ్ చేయడం కానీ, కింద పడేయడం కానీ, కాళ్ళల్లో కాళ్ళు మెలికేసి కింద పడేయడం కానీ అట్లా చాలా చేసింది అనమాట. సో బిగ్ బాస్ అదంతా గమనించి ఇప్పటి నుంచి మీరు ఒకరినొకరు టచ్ చేయొద్దు, ఒకరికొకరు హాని చేసుకోవద్దు, గేమ్ పాజ్ పెట్టుకోవద్దు అని చెప్పి ఒక కాషన్ ఇస్తారనమాట. అయినా కానీ పృథ్వీ వచ్చేసి నబిల్ని టచ్ చేయడం కానీ, తనని లాగడం కానీ అట్లా చేస్తూ ఉంటాడు. సీత సంచాలకుగా ఉంటుంది అనమాట ఈ టాస్క్లో. సీత కూడా సంచాలకుగా కొంచెం ఫెయిల్ అయిందనే చెప్పొచ్చు. తను ఏం మాట్లాడాలో ఏం చేయాలో తనకే అర్థం కావట్లేదు ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో. సో కానీ అట్ లాస్ట్ జెన్యున్గా ఆడిన వాళ్ళకి విన్ చేయడం జరిగింది. సో నబిల్ అయితే నేను ఫస్ట్ నుంచి గమనిస్తున్నాను. సో చాలా జెన్యున్గా ఆడుతున్నాడు. కానీ తను ఏంటంటే ఏ టాస్క్ అని తను ఎంతైతే పెట్టగలుగుతాడో అంతకన్నా ఎక్కువ పెట్టే ఆడుతున్నాడు అని చెప్పి మనం చెప్పగలుగుతాం అనమాట. సో నబిల్కి అయితే ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు ఇంకా ఈ టాస్క్లను చూసి ఇంకా ఎక్కువ అతనికి ఓటు వేయడం జరుగుతుంది అనమాట. సో ఎవరైతే పృథ్వీకి ఓటేస్తున్నారో కొంచెం వెనక ముందు చూసుకోండి. సో అలాంటి కన్నింగ్ గేమ్స్, అలాంటి గేమ్స్ వద్దని చెప్పి నాకు అనిపిస్తుంది. ఒక పక్కన వీళ్ళు గేమ్ ఆడతామంటే ఇంకా సైడ్కున్న వాళ్ళు జస్ట్ ఎంకరేజ్ చేయాలి, కానీ వాళ్ళ లొల్లే చాలా ఎక్కువ ఉందన్నమాట. సో వాళ్ళు అల్లరి చేయడము, కయ్యన అరవడము అదంతా చాలా ఎక్కువ ఉంది. సో అదంతా ఈ పక్కన కూర్చున్న వాళ్ళు అదంతా కొంచెం కంట్రోల్ చేసుకొని ఆడితే కొంచెం బాగుంటుంది అనమాట. సో ఇవాళ జరిగిన టాస్క్లో అయితే నబిల్ ఇవాళ డే మొత్తంలో నాకు అనిపించింది ఏంటంటే నబిల్ తన 100% పెట్టి ఆడిండని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇదే విధంగా మీకు కూడా ఎవరికైనా ఏమైనా అనిపిస్తుంటే కింద కామెంట్ చేయండి. ఒకవేళ నేను చెప్పేది కూడా రాంగ్ అవ్వచ్చు కదా, మీరు అనుకునేది ఏదైనా కరెక్ట్ ఉంటే ఒక్కసారి కామెంట్ చేయండి.